హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే గ్యాంగర్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో మునుస్వామి అనే ఒక వ్యక్తి చనిపోయి ఉండడంతో అతని దినం కార్యక్రమానికి మినిస్టర్ వచ్చి ఆ మునిస్వామి తమ్ముళ్ళైనటువంటి కందస్వామి మరియు చిన్నస్వామి ఇద్దరిని కలిసి మీరేమీ భయపడకండి, మీరు బాధపడకండి, మిమ్మల్ని జాగ్రత్తగా అన్ని విధాలుగా నేను ఆదుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోపక్క ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న రమ్య ఆ స్కూల్లో జరగబోతున్నటువంటి స్పీచ్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అప్పుడే రమ్య దగ్గరికి మరొక స్టూడెంట్ వచ్చి, నువ్వు లాస్ట్ ఇయర్ నన్ను ఓడించావు కదా, ఈసారి ఖచ్చితంగా నేను నిన్ను ఓడిస్తాను, అందుకు నా చేతికి పెట్టుకుని ఉన్న ఈ వాచ్ నేను పందెంగా పెడుతున్నాను, నువ్వు గెలిస్తే ఈ వాచ్ నీకు ఇచ్చేస్తాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న రమ్య మాత్రం నేను ఈ పందెం పెట్టలేను, ఎందుకంటే నా దగ్గర వాచ్ లేదు అని అంటుంది. ఇది మొత్తం కూడా పక్క నుంచి ఆ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి సుజాత టీచర్ చూసి, సుజాత వెంటనే తన చేతికి ఉన్న వాచ్ ని తీసుకువచ్చి ఆ రమ్యకి పెట్టి, నువ్వు ధైర్యంగా వెళ్ళి నీ స్పీచ్ ఇవ్వు అని అంటుంది. దాంతో రమ్య ఆ వాచ్ ని పెట్టుకుని అక్కడికి వెళ్లి చాలా ధైర్యంగా స్పీచ్ ఇవ్వడంతో ఆ కాంపిటీషన్ లో మళ్ళీ రమ్య గెలుస్తుంది. ఆ తర్వాత రమ్య వెంటనే ఆ వాచ్ ని సుజాత మేడం దగ్గరికి తీసుకుని వెళ్లి, మేడం ఈ వాచ్ ని మీరే తీసుకోండి అని అంటుంది. కానీ సుజాత మాత్రం, వద్దు రమ్య, ఈ వాచ్ నీకే బాగుంది, నేను ఇచ్చిన గిఫ్ట్ అనుకో, ఈ వాచ్ నీ దగ్గరే ఉంచుకో అని అంటుంది. ఆ రోజు రాత్రి సుజాత టీచర్ తన ఇంట్లో ఉండగా రమ్య వాళ్ళ అమ్మ అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి, మేడం నా కూతురు కనిపించడం లేదు, తను ఇంకా ఇంటికి రాలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న సుజాత చాలా భయపడిపోతూ తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి రమ్య గురించి అడుగుతుంది. కానీ రమ్య అక్కడెక్కడా కూడా లేదు అని తెలుస్తుంది. నిజానికి ఆ స్కూల్లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. మనం మూవీ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, చనిపోయిన మునుస్వామి బ్రదర్స్ అయినటువంటి కందస్వామి మరియు చిన్నస్వామి, ఈ ఇద్దరు కూడా అక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న సుజాత వెంటనే పోలీసు పై ఆఫీసర్స్ కి, మా స్కూల్లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వీటన్నిటిని మీరే ఏదో ఒక విధంగా అరికట్టాలి అని ఒక మెయిల్ పెడుతుంది. అయితే ఈ మెయిల్ ని ఒక పోలీస్ ఆఫీసర్ చూసి, స్కూల్ ఆవరణలో ఇలాంటి పనులు జరగకూడదు అని ఒక సిన్సియర్ ఆఫీసర్ ని అక్కడికి పంపిస్తారు. అయితే ఈ ఆఫీసర్ ఎవరు అన్నది మాత్రం ఇక్కడ మనకు చూపించరు. కట్ చేస్తే ఆ తర్వాత ఈ మూవీలో హీరో అయినటువంటి సుందర ఆ స్కూల్లో పీటీ టీచర్గా జాయిన్ అవ్వడానికి అక్కడికి రాగా, ప్రిన్సిపల్ ఆ సుందరని చూసి, ఆల్రెడీ ఈ స్కూల్లో సింగారం అనే ఒక పీటీ సార్ ఉన్నారు, వచ్చే 6 నెలల్లో మీ ఇద్దరిలో ఎవరు బాగా వర్క్ చేస్తే వాళ్ళని మాత్రమే ఇక్కడ కంటిన్యూ అయ్యేలాగా చేస్తాను అని చెప్తాడు. దానికి ఆ సుందర కూడా ఒప్పుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి 3 స్టూడెంట్స్ పనిష్మెంట్ కోసం అక్కడికి వచ్చి ఉండగా, అటువైపుగా వెళుతున్న ఒక టీచర్ కి కాళ్ళు అడ్డం పెట్టడంతో ఆ టీచర్ కింద పడిపోతాడు. అది చూసినటువంటి టీచర్ వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళని తిడుతూ ఉంటుంది. వాళ్ళు మాత్రం ఆ సుజాతకి కొంచెం కూడా భయపడకుండా సుజాతను కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ 3లో ఒకడైనటువంటి ముత్తు వాళ్ళని చూసి, అలా మాట్లాడకండి, టీచర్స్ తో అలా మాట్లాడకూడదు అని అంటూ ఉంటాడు. సుజాత వెంటనే ఆ ముత్తును చూసి, ముత్తు, నువ్వు ఇలాంటి వాళ్లతో స్నేహాలు చేయకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సమయంలోనే సత్య అనే మరొక టీచర్ కూడా ఆ స్కూల్లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ వెంటనే సుందర్ని ఆ స్కూల్లో ఆల్రెడీ పీటీ సార్గా ఉన్నటువంటి సింగారం దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేస్తాడు. ఈ పీటీ మాస్టర్ సింగారం సుజాత టీచర్ని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. ఈ సింగారం సుజాతని ఇంప్రెస్ చేయడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్లాన్స్ అన్ని కూడా రివర్స్ అవుతూ ఉంటాయి. ఈ సింగారం క్యారెక్టర్ ని వడివేలు గారు చేయడం జరిగింది. ఆయన ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. మరోపక్క సుజాత రమ్య కనిపించడం లేదు అని చాలా కంగారు పడుతూ రమ్య కనిపించడం లేదు అని పోస్టర్స్ ని అంటిస్తూ ఉంటుంది. అయితే ఆ రమ్య కనిపించడం లేదు అన్న పోస్టర్స్ మీదనే కందస్వామి మరియు చిన్నస్వామి మనసులు వెళ్లి వాళ్ళ అన్న ఫొటోస్ ని అంటిస్తూ ఉంటారు. అది చూసిన టీచర్ సుజాత వెంటనే అక్కడికి వెళ్లి ఆ పోస్టర్స్ ని చింపేస్తుంది. దాంతో కందస్వామి చిన్నస్వామి మనసులో ఆ సుజాతతో గొడవ పడడంతో సుజాత కూడా ఏమీ భయపడకుండా
రమ్య కనిపించడం లేదు అని రాసి ఉన్న ఆ పోస్టర్స్ మీద మీరెందుకు పోస్టర్స్ ని అంటిస్తున్నారు అని వాళ్ళతో చాలా ధైర్యంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి ఈ సుజాత మేడమే రమ్య వాళ్ళు పేదరికంలో ఉన్నారు అని స్కాలర్షిప్ ఇప్పించి మరీ ఆ రమ్యని చదివిస్తూ ఉంటుంది. మరోపక్క ఈ సింగారం మాత్రం ఎలా అయినా సరే ఈ సుజాతని తనే పెళ్లి చేసుకోవాలి అని సుజాత టీచర్ వాళ్ళ తాతయ్యతో కలిసి మందు తాగుతూ నీ మనవరాల్ని నాకిచ్చి పెళ్లి చేయవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం సుందర్కి స్కూల్లో ఎవరో సిగరెట్ తాగినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ సిగరెట్లు ఎవరో గంజాయి పెట్టుకుని తాగినట్లుగా ఉన్నారు అని తెలుసుకుని ఆ సుందర్ వెంటనే ఆ స్కూల్లో జాయిన్ అయినటువంటి సత్య టీచర్ని చూసి ఇది ఖచ్చితంగా ఈ స్కూల్లో చదువుతున్న 12th క్లాస్ స్టూడెంట్లే చేసి ఉంటారు అని సత్య మరియు సుందర్ ఇద్దరూ కూడా 12th క్లాస్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం మొదలు పెడతారు. ఆ క్లాస్లోనే ముత్తు కూడా చదువుతూ ఉంటాడు. నిజానికి ఈ ముత్తు మరెవరో కాదు, స్టార్టింగ్ లో మునుస్వామి అని ఒక వ్యక్తి చనిపోయాడు అనుకున్నాం కదా, అదే కందస్వామి చిన్నస్వామి అన్నయ్య మునుస్వామి. ఆ మునుస్వామి కొడుకే ఈ ముత్తు అయి ఉంటాడు. సుందర్ మరియు సత్య ఇద్దరు కూడా ఆ క్లాస్ లో ఉన్న అబ్బాయిల బ్యాగ్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో ముత్తు ఫ్రెండ్స్ వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న సిగరెట్స్ ని తీసి పక్కనే ఉన్న అమ్మాయిల బ్యాగ్లలో పెట్టేస్తారు. ఆ విధంగా ముత్తు ఫ్రెండ్స్ సత్య మరియు సుందర్కి దొరకకుండా తప్పించుకుంటారు. అదే సమయంలో కందస్వామి స్కూల్కి వచ్చి టీచర్ సుజాతని చూసి ఏంటి నువ్వు నా పోస్టర్స్ని చింపి నా గురించి చెడుగా మాట్లాడుతున్నావంట, ఇంకోసారి మా జోలికి వస్తే నిన్ను ఊరుకోను అని ఆ సుజాత శారీని లాగి ఇప్పుడు నీ శారీని మాత్రమే లాగుతున్నాను, మరోసారి నా గురించి మాట్లాడితే నీ బట్టలు మొత్తం ఇప్పేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ముత్తు వచ్చి వాళ్ళ బాబాయ్ కందస్వామిని చూసి మా టీచర్తో నువ్వెందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అంటూ తిడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి సింగారం మరియు ఆ సుజాత టీచర్ వాళ్ళ తాత ఇద్దరూ కూడా బారులో మందు తాగుతూ ఉంటారు. సుజాత తాత ఆ సింగారంను చూసి నా మనవరాల దగ్గరికి ఎవరో వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి సింగారం నేను ఆ సమయంలో అక్కడ లేను, లేదంటే వాణ్ణి చంపేసేవాణ్ణి అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అదే బారుకి కందస్వామి వస్తాడు. అది చూసినటువంటి సుజాత తాత నా దగ్గర సింగారం ఉన్నాడు అన్న ధైర్యంతో ఆ కందస్వామి దగ్గరికి వెళ్లి తిడుతూ ఉంటాడు. అయితే ఈ సింగారం మాత్రం భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్లి బాత్రూంలో దాక్కుని ఉంటాడు. అయితే అదే బార్లో ఉన్నటువంటి సుందర్ ఎలాగైనా ఈ కందస్వామికి బుద్ధి చెప్పాలి అని ఫేస్ కి కర్చీఫ్ కట్టుకుని అక్కడికి వెళ్లి ఆ కందస్వామిని చాలా తీవ్రంగా కొట్టి వెళ్లిపోతాడు. అదే సమయంలో సుజాత బారులో ఉన్న తన తాతయ్యని తీసుకుని వెళ్లడం కోసం వచ్చి తాతయ్యని తీసుకుని వెళుతూ ఉంటుంది. అయితే అప్పటి వరకు బాత్రూమ్ లో ఉన్నటువంటి సింగారం అక్కడ సుందర్ కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఈ సింగారమే కొట్టినట్లుగా వాళ్ళతో ఒక ఫోటో కూడా తీసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సుందర్ స్కూల్లో ఉన్న కొంతమంది పిల్లలకి వాలీబాల్ ని నేర్పిస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన ఆ సుజాత టీచర్ ఆ సుందర్ ని అబ్జర్వ్ చేస్తూ రాత్రి మాస్క్ పెట్టుకుని రౌడీల్ని కొట్టింది ఈ సుందరే అనుకుని తనని చూస్తూ తనని ప్రేమించడం మొదలు పెడుతుంది. వెంటనే ఈ సుజాత వెంటనే ఆ సుందర్ దగ్గరికి వెళ్లి నేను మెయిల్ పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్నే కదా ఇక్కడికి పంపించింది, మీరు పోలీసే కదా అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న సుందర్ మాత్రం నేను పోలీస్ ఏమిటి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క సింగారం తన రౌడీల్ని కొట్టినట్లుగా ఫోటో తీసుకున్నాడు కదా, ఆ ఫోటోని సుజాత మేడం కి పంపించి బిల్డప్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడు. అయితే పొరపాటున సింగారం ఆ ఫోటోని సుజాతకి కాకుండా స్కూల్లో స్టాఫ్ అందరూ ఉన్నటువంటి ఒక గ్రూప్ లో సెండ్ చేస్తాడు. ఈ విషయం కందప్పకి తెలిసిపోతుంది. ఈ విషయం కందస్వామి మనుషులకి తెలిసిపోవడంతో వాళ్ళు వెంటనే సింగారంని ఆ కందస్వామి దగ్గరికి తీసుకుని వెళ్లిపోతారు. సింగారం మాత్రం సార్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నేను ఎవరిని కొట్టే టైప్ కాదు, నేను మీలాంటి వాళ్ళని చూస్తే చాలా పారిపోతూ ఉంటాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సింగారంను చూసిన కందస్వామి కూడా తన మనుషుల్ని చూసి నన్ను కొట్టింది వీడి కాదు, వాడు హైట్ గా ఉంటాడు అని చెప్పి ఆ సింగారంని వదిలేస్తాడు. ఆ తర్వాత సింగారం దగ్గరికి బారు ఓనర్ వచ్చి నువ్వు చేసిన ఫైట్ వల్ల మాకు చాలా నష్టం అయ్యింది, ఆ డబ్బులు కట్టండి అని అంటూ ఉంటాడు. అయితే సింగారం మాత్రం ఆ ఫైట్ చేసింది నేను కాదు అని చెప్పబోతూ ఉంటాడు. అదే సమయంలో సుజాత మేడం అటువైపు వెళుతూ ఉండడం చూసినటువంటి ఆ సింగారం ఆ సుజాత మేడం దగ్గర బిల్డప్ ఇవ్వడం కోసం నేనే అక్కడ ఫైట్ చేసింది, ఖచ్చితంగా ఆ డబ్బుల్ని తొందరలోనే మీకు తిరిగిస్తాను అని చెప్పి ఆ బారు ఓనర్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు.
మరోపక్క సుందర్ స్కూల్లో పిల్లలకి షూస్ లేకుండానే స్పోర్ట్స్ ఆడుతున్నారు అని కొంతమంది స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలందరికీ కూడా షూస్ కొనిస్తాడు. అది చూసినటువంటి టీచర్ సత్య వెంటనే సుందర్ దగ్గరికి వచ్చి, సార్ మీరు వచ్చాక ఈ స్కూల్లో చాలా మార్పులు వస్తున్నాయి, ప్రతి టీచరు కూడా మీలాగే ఉండాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ సింగారం మాత్రం సుజాత టీచర్ని లైన్లో పెట్టాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సుందర్ మరియు ఈ సుజాత టీచర్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ అవుతూ ఉంటారు. అయితే కందస్వామి మరియు తన తమ్ముడు చిన్నస్వామి మాత్రం ఆ స్కూల్లో ఇల్లీగల్ పనులు చేస్తూ వాళ్ళు కాసే నాటుసారాన్ని తీసుకుని వచ్చి ఆ స్కూల్లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ స్కూల్ దగ్గరికి చాలా లారీలు వస్తూ ఉంటాయి. ఒకరోజు లారీ ఒక స్టూడెంట్ ని గుద్దబోతూ ఉండగా సుందరే వెళ్లి తనని కాపాడుతాడు. అదే రోజు ఒక స్టూడెంట్ స్కూల్ మీద నుంచి కింద పడిపోతాడు. దాంతో వెంటనే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అయితే ఆ తర్వాత తెలిసేది ఏమిటి అంటే ఆ స్కూల్ స్టూడెంట్ పొరపాటున పడిపోలేదు, అక్కడ వాళ్ళు స్టోర్ చేసినటువంటి నాటుసారాన్ని ఒక బాటిల్లో పెట్టి ఉండడంతో ఆ స్టూడెంట్ వాటర్ అనుకొని దాన్ని తాగడంతో తనకు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సుజాత వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి, మా స్కూల్లో కందస్వామి మరియు చిన్నస్వామి చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చెయ్యండి అని అంటుంది. అయితే పోలీసులు మాత్రం ఆ ఇద్దరికి వ్యతిరేకంగా ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అదే సమయంలో చిన్నస్వామి ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి, మాకు వ్యతిరేకంగా మీరు ఎటువంటి కేసు పెట్టినా మీ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది అని వార్నింగ్ ఇస్తారు. దాంతో ఆ స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీ వెంటనే స్టేషన్ కి వచ్చి, మేము ఎటువంటి కేసు పెట్టడం లేదు, మా బాబు పొరపాటున కింద పడిపోయాడు అని చెప్పి కేసును వాపస్ తీసుకుంటారు. అదే సమయంలో చిన్నస్వామి సుజాత దగ్గరికి వెళ్లి, మా అన్నయ్య నీ శారీ మాత్రమే లాగాడు, ఇంకోసారి నువ్వు మాకు అడ్డొస్తే మాత్రం నిన్ను నగ్నంగా తయారు చేసి ఊరు మొత్తం ఊరేగిస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా కూడా సుందర్ సీరియస్ గా గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బారు ఓనర్ సింగారం దగ్గరికి డబ్బులు అడగడానికి వస్తూ ఉండడంతో ఈ సింగారం వెంటనే ఆ బారు ఓనర్ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అక్కడ దగ్గరలో నాటకాలు వేస్తూ ఉండగా అక్కడ వేషాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక దేవుడి వేసుకుంటాడు. ఆ విధంగా సింగారం ఆ బారు ఓనర్ నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. మరోపక్క అదే సమయంలో చిన్నస్వామి తన ఫ్యాక్టరీ దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో కరెంటు పోగా సుందర్ ఒక దేవుడి వేసుకుని అక్కడికి వచ్చి ఆ చిన్నస్వామిని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు చిన్నస్వామి మనుషులు సింగారంని అక్కడికి తీసుకుని వెళ్తారు. సింగారం మాత్రం వాళ్ళని చూసి, నన్ను మీరు క్షమించాలి, నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు, నేను కేవలం ఆ బారు ఓనర్కి కనిపించకుండా ఉండడం కోసమే అలాంటి గెటప్ వేసుకుని తిరుగుతున్నాను, నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న చిన్నస్వామి కూడా తన మనుషుల్ని చూసి, నన్ను కొట్టింది వీడి కాదు, వీడిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పడంతో సింగారం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా సింగారం అక్కడి నుంచి బయటికి రాగానే ఆ బారు ఓనర్ మళ్ళీ సింగారంని కలిసి, నా డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తావు, నీ వాలకం చూస్తుంటే నీ దగ్గర డబ్బులు లేనట్లుగా ఉంది, అయితే ఒక పని చేద్దాం, మీ స్కూల్లో కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేద్దాం. ఎవరో ఎందుకు, మీ స్కూల్లో ముత్తు అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు కదా, అతనికి చాలా డబ్బులు ఉన్నాయి, మనం ఆ ముత్తుని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకుందాము అని అంటాడు. దానికి సింగారం కూడా సరే అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు సుజాత క్లాస్లో పాఠం చెప్తూ ఉండగా ఒక అమ్మాయి నా పుట్టినరోజు అని అందరికీ చాక్లెట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అమ్మాయి చేతికి సుజాత ఏ వాచ్ని అయితే రమ్యకి గిఫ్ట్గా ఇచ్చిందో అదే వాచ్ ఉంటుంది. ఆ వాచ్ని చూసినటువంటి సుజాత వెంటనే ఆ అమ్మాయిని చూసి, ఈ వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి సమాధానం చెప్తూ, మా నాన్న ఎక్కడ ఒక తాకట్టు షాప్లో ఉంటే కొని నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న సుజాత వెంటనే అక్కడి నుంచి వెళుతూ ఉండగా అప్పుడే అక్కడికి ముత్తు వచ్చి, ఎక్కడికి వెళుతున్నారు మేడం అని అంటాడు. దానికి ఆ సుజాత మాట్లాడుతూ, ఈ విషయం అంతా కూడా నేను ఆ సుందర్కి చెప్పాలి. ఆ సుందర్ ఎవరు అనుకుంటున్నావు, తను ఒక పోలీస్ ఆఫీసర్, అతనికి చెప్తేనే రమ్య ఏమైందో తెలుసుకుంటాడు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న ముత్తు మాత్రం, లేదు మేడం, ఆ అమ్మాయి చెప్తున్నది నిజమో కాదో మనం వెళ్ళి ఫస్ట్ కనుక్కుందామని వెంటనే సుజాతని తన కారులో అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా పైనుంచి ఆ సుందర్ చూస్తూ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ముత్తు ఫ్రెండ్స్ స్కూల్లో సిగరెట్ తాగుతూ ఉండడంతో అది చూసినటువంటి సుందర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగా వాళ్ళు అక్కడ గంజాయి తాగుతూ అశ్లీల వీడియోస్ చూస్తూ ఉంటారు. దాంతో సుందర్ వాళ్ళని కొట్టడంతో వాళ్ళు చాలా భయపడిపోయి, సార్ దీనంతటికీ కారణం ఆ ముత్తు అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది.
నిజానికి ఈ ముత్తు పైకి మాత్రం మంచివాడిలాగా ఉంటాడు, కానీ తను మాత్రం స్కూల్లో ఉన్న లేడీస్ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి సీక్రెట్ గా వీడియోస్ ని రికార్డ్ చేపిస్తూ ఉంటాడు. రమ్య వాళ్ళ అమ్మ ముత్తు వాళ్ళ ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు రమ్య వాళ్ళ అమ్మని కలవడానికి అక్కడికి వెళ్ళగా ఆ సమయంలో ముత్తు తను సీక్రెట్ గా రికార్డ్ చేసిన వీడియోస్ ని చూస్తూ ఉంటాడు. అది చూసినటువంటి రమ్య అక్కడి నుంచి డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్లి బాత్రూమ్ లో ఎక్కడ సీక్రెట్ గా కెమెరాస్ పెట్టి ఉన్నారో వాటిలన్నిటినీ కూడా బయటికి తీసేస్తుంది. వెంటనే ఇదంతా కూడా ప్రిన్సిపాల్ కి చెప్పాలి అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆ ముత్తు మరియు తన ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. ఈ రమ్య బయటికి వెళ్తే నా పరువు పోతుంది అని ఆ ముత్తు వెంటనే తన ఫ్రెండ్స్ వద్దు అంటున్నప్పటికీ ఆ రమ్యని చంపేస్తాడు. అలా జరిగిందంతా కూడా ముత్తు ఫ్రెండ్స్ ఆ సుందర్కి చెప్తారు. ఆ విషయం తెలుసుకున్న సుందర్ వెంటనే ఆ సుజాతకి ఫోన్ చేయగా ముత్తు మాత్రం ఖచ్చితంగా సుందరే ఫోన్ చేసి ఉంటాడు అని, అది సుజాతకి ఏమీ వినిపించకుండా కంటిన్యూస్ గా హారన్ కొడుతూ ఉంటాడు. దాంతో ఏమి వినిపించడం లేదు అని సుజాత ఫోన్ పెట్టేస్తుంది. అలా ముత్తు సుజాత అని ఒక తాకట్టు పెట్టే షాప్ దగ్గరికి వెళ్ళగా ఆ వ్యక్తి సుజాతని చూసి మా దగ్గర ఈ వాచ్ ని ఒక వ్యక్తి పెట్టాడు అని ఆ అడ్రస్ కూడా చెప్తాడు. అది విన్న ముత్తు వెంటనే సుజాతని చూసి అతను ఎవరో నాకు తెలుసు మేడం, మీరు నాతో రండి అని తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో బారు ఓనర్ ఆ సింగారంకి ఫోన్ చేసి మనం కిడ్నాప్ చేద్దాం అనుకున్నటువంటి ఆ ముత్తు ఇటువైపుగా వెళుతున్నాడు, నువ్వు తొందరగా రా, మనం అతన్ని కిడ్నాప్ చేద్దామని అంటూ ఉంటాడు. మరోపక్క సుందర్ కూడా ఈ ముత్తు ఎటువైపు వెళ్ళాడో అందరినీ తెలుసుకుని అటువైపుగా వెళుతూ ఉంటాడు. చివరికి ముత్తు సుజాతని ఒక ఇటుకరాళ్ల బట్టి దగ్గరికి తీసుకుని వెళ్ళగా సుజాత అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఈ వాచ్ నీకెక్కడ దొరికింది అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ముత్తు ఒక ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి ఆ సుజాత తల మీద బలంగా కొడతాడు. ముత్తు వెంటనే ఆ సుజాతని చూసి నేనే ఆ రమ్యాని చంపేశాను, నేను ఆ బాడీని మాయం చేయమని వీడికి ఇచ్చాను, కానీ వీడు బాడీని అయితే కాల్ చేశాడు కానీ కక్కుర్తుపడి ఆ వాచ్ని అక్కడ తాకట్టు పెట్టినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. అది మొత్తం విన్న సుజాత వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సుందర్ వచ్చి ఆ ముత్తు మనుషులందరినీ కూడా కొట్టి ఆ ముత్తుని కొట్టబోతూ ఉంటాడు. ముత్తు ఆ సుందర్ని చూసి నేనెవరో తెలియకుండా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, ఈ విషయం మా బాబాయిలకి తెలిస్తే నిన్ను వదలరు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న సుందర్ మాత్రం మీ బాబాయిలకి ఎందుకు, డైరెక్ట్ గా నీ ఫాదర్కే చెప్పు అని చెప్పి ఫోన్ చేసిస్తాడు. ముత్తు మా నాన్న చనిపోయాడు కదా అనుకుంటూ వెంటనే ఆ ఫోన్ తీసుకోగా అవతల ఉన్న వ్యక్తి హలో అని అంటాడు. సుందర్ కూడా హలో నానా అని ఏదో చెప్పబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సుందర్ ఒక ఐరన్ రాడ్ తీసుకుని ఆ ముత్తు తల మీద బలంగా కొడతాడు. దాంతో ముత్తు అక్కడికక్కడే కోమాలోకి వెళ్లిపోతాడు. అయితే ముత్తుని ఎవరు అలా కోమాలోకి వెళ్లేలాగా కొట్టారు అన్న విషయం మాత్రం కందస్వామి మరియు తన తమ్ముడు చిన్నస్వామికి తెలియకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కూడా వెంటనే సుజాతని వాళ్ళ దగ్గరికి పిలిపించి ఎవరు మా అబ్బాయి మీద దాడి చేసింది అని అడుగుతారు. అయితే ఆ మాటలు విన్న సుజాత మాత్రం దాడి చేసింది ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఏ విధంగా అయితే మాస్క్ పెట్టుకుని కొట్టాడో అదే విధంగా ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని అక్కడికి వచ్చి అందరినీ కూడా కొట్టి వెళ్లిపోయాడు అని చెప్తుంది. దాంతో కందస్వామి ఆ సుజాతని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ కందస్వామి దగ్గరికి వచ్చి ఎవరో ఒక సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ ఈ ఏరియాకి వచ్చాడని నాకు డిపార్ట్మెంట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అంటాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే మూవీ స్టార్టింగ్ లో మునుస్వామి అనే ఒక వ్యక్తి చనిపోయాడు అని అతనికి దినం కార్యక్రమాన్ని కూడా చేశారు కదా, నిజానికి ఆ మునుస్వామి చనిపోయి ఉండడు. ఎప్పుడైతే ముత్తుని హాస్పిటల్లో జాయిన్ చేశారో తన కొడుకుని చూడాలి అని ఆ మునుస్వామి అక్కడికి వచ్చి తన తమ్ముళ్ళు అయినటువంటి కందస్వామి మరియు చిన్నస్వామిని చూసి నా కొడుకు మీద దాడి చేస్తుంటే మీరేం చేస్తున్నారు, అసలు ఇదంతా ఎవరు చేశారు అని చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క సుజాతకి ఆ సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ సుందర్ కాదని ఆ సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ సత్య అని తెలుస్తుంది. అదే తెలుసుకున్నటువంటి సుజాత వెంటనే ఆ సుందర్ని చూసి సత్య పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వెందుకు ఆ రౌడీల్ని కొడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు సుందర్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సుందర్ మరియు మాధవి ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటారు. నిజానికి ఈ మాధవి మినిస్టర్ దగ్గర పిఏగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు మాధవి ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఆ న్యూస్ ని సుందర్ కి చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మినిస్టర్ ఆ మాధవిని పిలవడంతో వెంటనే తన సుందర్కి త్వరలో నీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది అని ఒక మెసేజ్ చేసి తర్వాత ఫోన్ చేసి చెప్పవచ్చు అని మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది. మినిస్టర్ ఆ మాధవిని చూసి అర్జెంటుగా ఒక 100 కోట్ల రూపాయల్ని వేరే
వేరే చోటకి తీసుకుని వెళ్ళాలి. నా దగ్గర ఉన్న వాళ్ళల్లో ఇద్దరిని మాత్రమే నేను నమ్మగలను. వారిలో ఒకరు నువ్వు, రెండు మునుస్వామి. మీరిద్దరే ఈ 100 కోట్ల రూపాయల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అంటాడు. దాంతో మాధవి సుందర్కి తర్వాత ఫోన్ చేయవచ్చు అని ఆ మునుస్వామితో కలిసి ఆ 100 కోట్ల రూపాయల్ని లారీలో తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మునుస్వామి వెంటనే లారీని ఆపి వెంటనే తన తమ్ముళ్ళకి ఫోన్ చేసి, అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మునుస్వామి వెంటనే అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి అని లారీని ఆపి వెంటనే కిందకి వెళ్ళి తన తమ్ముడికి ఫోన్ చేస్తాడు. దాంతో మునుస్వామి తమ్ముళ్ళు అక్కడికి వచ్చి ఆ మాధవిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అప్పటికే మాధవి తన హస్బెండ్కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి మునుస్వామి మరియు తన తమ్ముళ్ళు ఆ మాధవిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాధవి మాత్రం ప్లీజ్ నన్ను చంపొద్దు, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, నన్ను వదిలేయండి అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తుంది. అయినప్పటికీ వినకుండా మునుస్వామి మరియు తన అన్నదమ్ముళ్ళు ఆ మాధవిని చంపేసి కాల్చి ఆ బూడిదని కూడా నదిలో కలిపేస్తారు. ఆ తర్వాత మునుస్వామి మరియు తన తమ్ముళ్ళు ఆ డబ్బు మొత్తాన్ని తీసుకుని వెళ్లి ఒక లాకర్ లో పెట్టేస్తారు. ఆ లాకర్ ని ఓపెన్ చెయ్యాలంటే 3 కీస్ అవసరం అవుతాయి. 3 కీసు కూడా ముగ్గురు అన్నదమ్ముళ్ళ దగ్గర ఉంటాయి. ఆ వెంటనే మునుస్వామి తన తమ్ముళ్ళని చూసి ఇప్పుడు నేను కూడా చనిపోయినట్లు ఒక నాటకం ఆడాలి అని ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి దాన్ని కాల్ చేస్తారు. ఆ తర్వాత కందస్వామి మరియు చిన్నస్వామి మా అన్నయ్య మునుస్వామిని ఆ మాధవి చంపేసి డబ్బు మొత్తం తీసుకుని వెళ్లిపోయింది అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. అలాగే కందస్వామి మరియు చిన్నస్వామి మునుస్వామికి అంత్యక్రియలను కూడా చేస్తారు. ఇదంతా చూసినటువంటి మినిస్టర్ కూడా వాళ్ళు చెప్పే మాటల్ని పూర్తిగా నమ్ముతాడు. ఆ వెంటనే మినిస్టర్ సుందర్ దగ్గరికి వచ్చి తన ఫోన్ ని చెక్ చేసినప్పుడు తన వైఫ్ పంపించినటువంటి ఆ మెసేజ్ ని చూస్తాడు. అదే త్వరలో నీకు ఒక గిఫ్ట్ రాబోతుంది అని పంపించింది కదా. ఆ మెసేజ్ ని చూసి మినిస్టర్ తప్పుగా అర్థం చేసుకుని ఈ సుందర్ని జైల్లో వేసి చాలా టార్చర్ చేస్తాడు. అలా చాలా సంవత్సరాలు ఇబ్బందులు పడ్డ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా సుందర్ సుజాత దగ్గర చెప్తూ ఉంటాడు. ఇదంతా విన్నటువంటి సింగారం వెంటనే ఆ సుందర్ని చూసి నువ్వు ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని చంపడం కోసమే వచ్చావా అని అడుగుతాడు. దానికి సుందర్ మాత్రం లేదు, వాళ్ళని చంపడం అనేది చిన్న శిక్ష మాత్రమే. వాళ్ళు ఏ డబ్బుల కోసమైతే ఇదంతా చేశారో ఇప్పుడు ఆ డబ్బుల్ని నేను కొట్టేయబోతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సింగారం, సుజాత, అలాగే బారు వానర్, మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సత్య వీళ్ళందరూ కలిసి గ్యాంగర్స్ లాగా ఏర్పడతారు. మరోపక్క మునుస్వామి తన తమ్ముళ్ళైనటువంటి కందస్వామి మరియు చిన్నస్వామిని చూసి మీ ఇద్దరిని కొట్టి ఇప్పుడు నా కొడుకుని కొట్టింది ఎవరో కావాలని నన్ను బయటికి తీసుకురావడం కోసమే ఇది చేసినట్లుగా ఉన్నాడు, వాడెవడో కనిపెట్టాలి అని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోపక్క సుందర్ సింగారం మరియు తన టీం మెంబర్స్ ని చూసి ఈ మునుస్వామి బ్రదర్స్ కొట్టేసినటువంటి ఆ 100 కోట్లని ఒక సీక్రెట్ లాకర్ లో పెట్టారు. ఆ లాకర్ ని ఈ మునుస్వామికి ఉన్న థియేటర్ లోనే దాచిపెట్టి ఉన్నాడు. అయితే ఆ లాకర్ ని ఓపెన్ చెయ్యాలి అంటే 3 కీస్ అవసరం అవుతాయి. వాటిలో 2 కీస్ ని నేను ఆ మునుస్వామి బ్రదర్స్ ని కొట్టినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండా తీసేసుకున్నాను. ఆ 3వ కీ మునుస్వామి దగ్గరే ఉంది, దాన్ని ఎలాగైనా తీసుకోవాలి అని అంటాడు. దాంతో ఆ రోజు రాత్రి సుందర్ మరియు సింగారం ఇద్దరూ కలిసి ఆ మునుస్వామి దగ్గరకు వెళ్లి చాలా తెలివిగా ఆ మునుస్వామి దగ్గర నుంచి ఆ 3వ కీను కూడా తీసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత సుందర్ చాలా తెలివిగా ఆ మునుస్వామి థియేటర్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సీక్రెట్ లాకర్ ని కూడా ఓపెన్ చేస్తాడు. అయితే ఎప్పుడైతే ఆ లాకర్ ని ఓపెన్ చేశాడో ఆ ముగ్గురికి కూడా మెసేజ్ వెళ్లిపోతుంది. దాంతో మునుస్వామితో పాటు తన తమ్ముళ్ళందరూ కూడా ఆ లాకర్ దగ్గరికి చేరుకుని వెళ్లి వెంటనే ఆ లాకర్ ని ఓపెన్ చేసి చూడగా అక్కడ ₹1 కూడా ఉండదు. దాంతో మునుస్వామి ఇది 100 కోట్ల రూపాయలు, దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లడం చాలా కష్టం, నా మాట విని వెంటనే ఈ థియేటర్ నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా చెక్ చెయ్యండి అని అంటాడు. దాంతో మునుస్వామి బ్రదర్స్ వెంటనే థియేటర్ లో నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తారు, కానీ ఎవరి దగ్గర కూడా ఆ డబ్బులు కనిపించవు. అయితే సుందర్ బాగా ప్లాన్ చేసి ఆ సమయానికి అక్కడికి మినిస్టర్ వచ్చేలాగా ప్లాన్ చేసి ఉంటాడు. మినిస్టర్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ముగ్గురు అన్నదమ్ముల్ని చూసి మునుస్వామి ఇంకా చనిపోలేదు అని అర్థం చేసుకుంటాడు. మినిస్టర్ వెంటనే ఆ ముగ్గురిని కూడా తన అదుపులోకి తీసుకుంటాడు. ఆ సుందర్ టీం కూడా సుందర్ ఆ డబ్బుల్ని ఎలా తీసుకుని వెళ్ళాడో అసలు అర్థం కాకుండా ఉంటుంది. దాంతో వాళ్ళు వెంటనే సుందర్కి ఫోన్ చేస్తారు, కానీ సుందర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో సుజాత వెంటనే సుందర్కి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. దాంతో ఆ సుజాత
ప్రేమించిన నాకు కూడా ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. మిగతా వాళ్ళు మాత్రం ఆ సుందర్ మనల్ని నమ్మించి మోసం చేశాడు అని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ వెంటనే వాళ్ళందరూ కూడా అసలు ఎలా దొంగతనం చేసి ఉంటాడో తెలుసుకుందామని ఆ థియేటర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. సుందర్ టీం మొత్తం ఆ థియేటర్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్ బెలూన్ కనిపించదు. దాంతో వీళ్ళందరూ కూడా ఆ సుందర డబ్బులు మొత్తాన్ని కూడా ఈ ఎయిర్ బెలూన్ లోనే పెట్టి తీసుకుని వెళ్లిపోయినట్లుగా ఉన్నారు అని అనుకుంటాడు. నిజానికి సుందర్ సేమ్ అదే విధంగా చేసి డబ్బులు మొత్తాన్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ఉంటాడు. నిజానికి సుందర్తో చేతులు కలిపినటువంటి మఫ్టీలో ఉన్నటువంటి సత్యకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తన వైఫ్ కి ఏదో సమస్య ఉండడంతో తనకి చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ వేయించాల్సి ఉంటుంది. దాంతో సత్య ఈ డబ్బులు వస్తే నా వైఫ్ ఆరోగ్యాన్ని సెట్ చేయవచ్చు అని అనుకుని ఉంటాడు. అలాగే ఆ సుందర్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా సమస్యలు ఉండి ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు వస్తే మనం సెటిల్ అవ్వచ్చు అని అనుకుని ఉంటారు. అప్పుడే వీళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఆ సుందర్ చెప్పిన స్టోరీ మొత్తం అబద్ధం అని తెలుస్తుంది. నిజానికి ఆ మినిస్టర్ పిఏ మాధవి యొక్క హస్బెండ్ ఇంకా జైల్లోనే శిక్షణ అనుభవిస్తున్నాడు అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న సుందర టీం సుందర్ పక్కా ప్లానింగ్ తోనే మనల్ని అందరినీ కూడా మోసం చేశాడు, ఇంకా ఆ డబ్బులు మనకు రావు అని అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సుందర్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఒక ఫ్రిడ్జ్ వెళ్తుంది. ఆ ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేసి చూడగా దాంట్లో 10 కోట్ల రూపాయలు ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో జైలు నుంచి రిలీజ్ అయినటువంటి మాధవి హస్బెండ్ దగ్గర కూడా ఒక 10 కోట్ల రూపాయల్ని పంపిస్తాడు. అయితే సుజాతకి మాత్రం 10 కోట్లతో పాటు తను ఉన్న అడ్రస్ ని కూడా పంపిస్తాడు. దాంతో సుజాత చాలా సంతోషపడుతుంది. నిజానికి ఈ సుందర్ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని దొంగతనం చేస్తూ ఉంటాడు. అప్పుడే సుందర్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి తర్వాత సుందర్ ఎక్కడ దొంగతనం చెయ్యాలో ఒక డీల్ మాట్లాడుకుంటారు. దానికి సుందర్ సమాధానం చెప్తూ నేను వెంటనే నా టీంతో మాట్లాడి చెప్తాను అని అంటాడు. మరోపక్క మినిస్టర్ ఆ ముగ్గురు అన్నదమ్ములకు కూడా చాలా టార్చర్ పెడుతూ మిమ్మల్ని కూడా నేను క్షమించవచ్చు, కానీ మీరు అమాయకురాలైనటువంటి మాధవిని చంపేశారు అని ఆ ముగ్గురిని టార్చర్ పెడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.